హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చింది. ఆ అప్డేట్ అనేది క్లియర్గా మనం చూద్దాం. అలాగే ఆర్ఆర్బి ఏఎల్పికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఎవరైతే మిస్టేక్స్ చేసే ఉన్నారో వాళ్ళు మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. మోడిఫికేషన్ లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో మీరు ఏమైనా జోన్స్ మార్చుకోవాలన్నా, లేదంటే మీ నేమ్ అయినా, ఫాదర్ నేమ్ అయినా, లేదంటే మీ మొబైల్ నెంబర్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఎగ్జామ్ మనకి జూన్లో ఉంటుంది. మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే మే ఎండింగ్కి అంటే 4 days ముందు మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీనికి CBT1, CBT2 అనేది ఉంటుంది. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అంటే ట్రేడ్ టెస్ట్ సంబంధించి ఉంటుంది. ఇందులో చాలామందికి ఏంటి అంటే చాలామంది అప్లై చేశారు ఈ వేకెన్సీస్కి. ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది అప్లై చేశారు, ఒక జోన్కి ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ జోన్ వైజ్గా చూద్దాం. జోన్ వైజ్గా వచ్చేసరికి మనకి అత్యధికంగా సికింద్రాబాద్ వచ్చేసరికి 23 lakhs మెంబర్స్ అప్లై చేశారు. ఓవరాల్గా 2.34 lakhs మెంబర్స్ అప్లై చేశారు. బిలాస్పూర్ అయితే 3.80 అప్లై చేశారు. అలాగే ముంబై 1,59,000 1,59,000. బెంగళూరు వచ్చేసరికి 1,44,000. అలాగే ప్రయాగ్రాజ్ వచ్చేసరికి 9,95,000 అబోవ్. అలాగే భువనేశ్వర్ 91,000, కోల్కతా 89,000, అజ్మీర్ 71,000 అబోవ్. అలాగే అహ్మదాబాద్ 72,000 అబోవ్, చెన్నై 64,000, భోపాల్ 55,000, మాల్డా 50,000, రాంచీ 51,000. అలాగే పాట్నా 26,000 మెంబర్స్ అబోవ్ అప్లై చేశారు. అండ్ చండీగఢ్ 23,000, గోరఖ్పూర్ 19,000, జమ్మూ శ్రీనగర్ 19,000, అలాగే సిల్గురి 17,000, తిరువనంతపురం 14,000, గౌహతి 30,000, మిర్జాపూర్ 12,000. అంటే ఓవరాల్గా 17 lakhs అబోవ్ అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఓవరాల్గా మ్యాక్సిమం ఒక 18 lakhs వరకు అప్లికేషన్స్ వస్తాయి. మీరు అనుకోవచ్చు ఎస్ఎస్సి ఎంటీఎస్లకి, ఎస్ఎస్సి జీడీలకే దగ్గర 50 lakhs 60 lakhs వస్తున్నాయి ఇవేంటి అని. సో దీనికి ఎందుకు ఇలా వచ్చిందంటే దీనికి మెడికల్ A1 అనేది ఇచ్చారు. సో మెడికల్కి అందరూ భయపడి చాలామంది అప్లై అయితే చేయలేదు. ఎవరైతే మెడికల్ ఫిట్ అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేశారు. సో దీనికి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, వేకెన్సీస్ వచ్చేసరికి 5,900 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అప్లికేషన్లు వచ్చేసరికి 18 lakhs దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. సో కాంపిటీషన్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైర్ సెలెక్ట్ అయ్యి రెండో దానికి వెళ్ళటానికి అయితే మినిమం 15 మెంబర్స్, ఒక పోస్ట్కి 15 మెంబర్స్ చొప్పున తీస్తారు. సో మినిమం ఇక్కడ మనకి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ని చేసుకొని కరెక్ట్గా మినిమం కట్ ఆఫ్ వచ్చేలాగా 40% మార్క్స్ వచ్చేలాగా చూసుకొని చేస్తే మీకు డెఫినెట్గా సెకండ్ టైర్కి సెలెక్ట్ అవ్వచ్చు. మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి కొంచెం క్వాలిఫైయింగ్ నేచర్ ఇంకా 3 months మాత్రం ఉంది. సో ఈ 3 months పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, జీకే అయినా, జనరల్ సైన్స్ అయినా. రిమైనింగ్ ఏమీ అవసరం లేదు. ఇంగ్లీష్ అది కూడా ఏమి ఉండదు. ఓన్లీ అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ ఎలా ఉంటుందంటే బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. మీరు 10th class లెవెల్లో ఏదైతే మ్యాథ్స్ ప్రిపేర్ అవుతారో అది సరిపోతుంది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా 10th class లెవెల్లో చదివితే సరిపోతుంది అనమాట. మీకు కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా క్వాలిఫై అయిపోతారు. 25 marks జనరల్ ఇంటెలిజెన్సే ఇస్తారు. సో మన ఛానల్ ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. జనరల్ ఇంటెలిజెన్స్ బిట్స్ కానీ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అలాగే అర్థమెటిక్ కానీ, లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా. సో CBT2కి కూడా మనం ఏ విధంగా ఉంటుంది, CBT1 అయిన తర్వాత CBT2 రెండు సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే CBT2కి ఆగస్టులోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేస్తారు. రెండు వెంటనే ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఎప్పటి నుంచే 2 ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో CBT1కి, CBT2కి కామన్గా అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జనరల్ సైన్స్ ఉంటాయి. కాకపోతే CBT2కి వచ్చేసరికి ట్రేడ్ సంబంధించి కూడా ఉంటుంది. సో మీరు అది బాగా ప్రిపేర్ అయితే సరిపోతుందనమాట. ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.